మంచిర్యాల జిల్లా మందమరి ఫిల్టర్ బెడ్ మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఓ టీచర్ వినూత్నంగా బోధిస్తున్నారు. బయాలజీ టీచర్ భీంపుత్ర శ్రీనివాస్ విద్యార్థులకు అర్థమయ్యేలా క్లాసులు చెప్తున్నారు. మానవ శరీరంలో ఉండే భాగాలు కళ్లకు కట్టినట్లు వివరించేలా బాడీ సూట్ వేసుకుని పాఠాలు చెబుతున్నారు. సులువైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలని ఇలా కొత్తగా ప్రయత్నించానని అంటున్నారు టీచర్ శ్రీనివాస్. కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరందరూ నాకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి. ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ట ఉంటే లోపల మౌత్ ఎట్లా ఉంటుంది చూడండి, ఎట్లా కనబడుతుంది? ఇటు కూడా కనబడుతుంది, కనబడుతుందా? సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వ్స్ పోయినాయి చూడండి. ఇలా రెడ్ కలర్ లో, తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి, అవన్నీ బ్లడ్ వెసల్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి, ఇక్కడ రాసింది ఏంటిది? వెన్నెముక అంటాం మనం. ఏమంటాం? బ్యాక్ బోన్. అర్థమవుతుందా? ఈ బ్యాక్ బోన్ తో పాటు బోన్స్ చూడండి వెనుక కనబడుతున్నాయా? బోన్స్ కనబడుతున్నాయా? చూడండి, మజిల్స్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి. ఇక్కడ దాకా కనబడుతున్నాయా? మజిల్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇక్కడ రిబ్స్ కూడా కనబడుతున్నాయి, పక్క టెంకలు చూడండి, కనబడుతున్నాయా? తర్వాత దాని కిందకి ఇక్కడ రెడ్ గా చిక్కుడు గింజ ఆకారంలో కనబడుతున్నాయి చూడండి, కనబడుతున్నాయా మీకు? మీకు కనబడుతున్నాయా? ఇదేంటివి? కిడ్నీస్. అవేంటివి? ఇక్కడ చూడండి హార్ట్ కనబడుతుంది, అది ఈ లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి. మనం హార్ట్ అంటే ఏమనుకుంటాం? హార్ట్ అంటే ఎట్లుంటాయి అనుకుంటాం, మధ్యలో ఉంటాయి కావచ్చు అనుకుంటారు, కానీ ఇటు లెఫ్ట్ లో ఉన్నాయి కొంచెం. తర్వాత రెండు అటోటి ఇటోటి ఏం కనబడుతున్నాయి? నేను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఫిల్టర్పేట్ పాఠశాలలో గత సంవత్సరం ట్రాన్స్ఫర్ లో రావడం జరిగింది. ఇక్కడికి మేము వచ్చే నాటికి ఇక్కడ 111 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య కాస్త 180కి చేరటం జరిగింది. సో మండలంలోనే అత్యధిక స్ట్రెంత్ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలగా మా పాఠశాల ఉండటం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులందరూ కలిసి తీసుకుంటున్నటువంటి ఉన్నతమైనటువంటి బోధనకు ఒక తార్కాణంగా ఇది చెప్పవచ్చు. సో మేము మా పాఠశాలలో కేవలము పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి సిలబస్ను అట్లనే కాకుండా వాళ్ళకి ఏ విధంగా ఏ స్థాయికి దిగి చెప్తే అర్థమవుతుందో అనేటువంటి విధంగా మరి వాటిని మేము చెప్పేటటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని దాన్ని మరి పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్ద తరగతి పిల్లలు వాళ్ళు ప్రత్యక్షంగా నేర్చుకుంటే తప్ప, ప్రత్యక్షంగా చూస్తే తప్ప, అనుభవంతో తప్ప మరి ఎక్కువ అనుభవంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి గత సంవత్సరం నుంచి మేము సోలార్ ప్లాంట్ కానీ, పోలీస్ స్టేషన్స్ కానీ, తర్వాత ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి ఎంపీడీఓ కార్యాలయం కానీ, తర్వాత రైతు కష్టం తెలిసే విధంగా రైతు పొలాల్లో పడుతున్నటువంటి శ్రమను కానీ వాటన్నిటిని కూడా మరి పిల్లలకు వివరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పరిసరాల విజ్ఞానం సంబంధించినటువంటి అంశం లోపల పిల్లలకు ప్రత్యక్షంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటే అంతర్గత అవయవాలు చూడలేరు. ఎక్కడైనా అంటే టీవీలలో కానీ ఫోన్లలో కానీ చూసే అవకాశం ఉంటుంది. దానికోసం గత 2 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. టీషర్ట్ల మీద అవయవాల కాన్సెప్ట్ అనేటువంటిది, అది జాతీయ స్థాయి ఆజాదీ అమృతోత్సవాల్లో పోటీలో నిలవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫుల్ షేప్ లో ఉండేటటువంటి సూట్ ను తయారు చేసి ఈ సంవత్సరం మేము విద్యాబోధన చేస్తా ఉన్నాం.